అందరికీ నమస్తే అండి. ఈరోజు హై బీపీ కోసం కొన్ని ఆసనాలు చేద్దాం. ముందుగా ఒకసారి ఇన్హేల్ ఎక్సేల్ తీసుకోండి. స్లోలీ ఎక్సేల్, రిలాక్స్. ముందుగా రెండు కాళ్ళని ఇలా దగ్గరగా ఉంచుకోండి. స్పైన్ స్ట్రైట్గా, మొత్తం బాడీ మొత్తం స్ట్రైట్గా ఉంచుకోండి. హ్యాండ్స్ని ఇలా సైడ్కి, పామ్ ఇలా టర్న్ చేసి నెమ్మదిగా పైకి ఇంటర్లాక్ చేసి పైకి ఇలాగా స్ట్రైట్గా ఉంచండి. బాడీని మొత్తం ఇలా స్ట్రైట్ చేస్తూ స్ట్రెచ్ చేస్తూ మీ హీల్స్ని అప్ చేయండి. నెమ్మదిగా హీల్స్ని అప్ చేయండి. ఈ ఆసనాలు మీరు ఎంతసేపు అయితే ఉండగలరో అంతసేపు ఉండండి. ఎక్కువసేపు ఉండలేమనుకున్న వాళ్ళు డౌన్ చేసేయచ్చు. డౌన్ చేసి మళ్ళీ నెమ్మదిగా అప్ చేయండి. ఇన్హేల్ అప్. ఒక 10 to 15 seconds ఐస్ క్లోజ్ చేసి ఈ ఆసనాలో ఉండడానికి ట్రై చేయండి. ఐస్ క్లోజ్ చేసి ఉండలేమనుకున్న వాళ్ళు ఐస్ ఓపెన్ చేసి ఉండొచ్చు. నౌ స్లోలీ ఎక్సేల్ డౌన్. స్లోలీ ఇన్హేల్ అప్. నౌ స్లోలీ ఎక్సేల్ డౌన్. ఈ ఆసనాన్ని ఒక 5 to 6 times ప్రాక్టీస్ చేయండి డైలీ. ఇప్పుడు వృక్షాసన చేద్దాం. ఇలా రైట్ లెగ్ని తీసుకొని మన ఇన్నర్ థైకి ఆనించి ఇలాగా బోత్ హ్యాండ్స్ని ఇలా పైకి తీసుకొని నమస్కార ముద్రలో ఉంచండి. ఈ ఆసనాలో కూడా మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఇన్హేల్ ఎక్సేల్ నార్మల్గా తీసుకోవాలి. నౌ స్లోలీ ఎక్సేల్ డౌన్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని ఇలా తీసుకొని రైట్ ఇన్నర్ థై మీద నెమ్మదిగా హ్యాండ్స్ అప్ చేస్తూ పైకి నమస్కార ముద్రలో ఆసనాలో ఉండేటప్పుడు ఏదైనా ఒక పాయింట్ని కాన్సన్ట్రేట్గా చూస్తూ ఉంటే ఆసనాలు ఎక్కువసేపు ఉండొచ్చు. ఆసనాలు ఉండేటప్పుడు ఇన్హేల్ ఎక్సేల్ నార్మల్గా తీసుకోండి. ఇది కూడా ఒక 5 to 6 times డైలీ ప్రాక్టీస్ చేయండి. నౌ స్లోలీ ఎక్సేల్ డౌన్.